హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు శుక్రవారం ఉపవాస దినముగా ఆయన సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు ఉచితమైన కృపచేత మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో చేర్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27, 28 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు నీవేళ అనుచున్నావు. ఇజ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు, నీకు తెలియదా? నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు శుక్రవారం ఉపవాస దినముగా సిలువ ధ్యానముగా నీ సన్నిధిలో కూడుకుని తండ్రి నీకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజల్లా నీవు మాకు తోడుగా ఉన్నావు దేవా. ప్రతి ప్రయాణములో క్షేమాన్ని అనుగ్రహించావు, ప్రతి పనిలో తోడుగా ఉన్నావు, భద్రతనిచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి అయా నిన్ను స్తుతించటానికి, నిన్ను ప్రార్థించటానికి, నీ మాటల్లో కొన్ని మాటల్లో నీ స్వరమును వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా చదివిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. అల్పుడనైనా నన్ను నీ సిలువ చాటను మరుగుపరుచుకోండి తండ్రి. ఈ క్షణమందు, ఈ స్థలమందు నీ సన్నిధిలో నిలవబడిన నన్ను మరొక్కసారి అభిషేకించండి. నీ ఆత్మచేత నన్ను నింపుదల దయచేయండి దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా వినగల చెవులు, గ్రహింపగల జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించి నీ నామాన్ని మహిమపరచుకోమని, నీ చిత్తం మాత్రం నెరవేర్చమని, ఈ మందిర ఆవరణమును మీరు స్వాధీనపరచుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. ఇక్కడ యాకోబు మనస్తత్వం కలిగిన వారు ఆయన మార్గములు దేవునికి మరుగై ఉన్నవి అనుకుంటారంట. యాకోబు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఒక మోసకారి. అన్నను మోసం చేశాడు, తండ్రిని కూడా మోసం చేశాడు. అతని పేరులోనే మోసకారి అనేది దాగి ఉంది. ఆయన అంటున్నాడు, ఈ మోసం చేయడానికి గల కారణం ఏంటంటే నేను చేసే పని నా దేవుడికి మరుగై ఉన్నది అనుకోవటమే. నేను చేసే పని నా దేవునికి మరుగై ఉన్నది. ఆయన ఏం చూస్తాడు? ప్రార్థనలు చూస్తాడు, దేవుని సన్నిధికి రావటం చూస్తాడు. కానీ మనం పొద్దున్నే లేచి ఏం చేస్తున్నావా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావా, ఎక్కడెక్కడ తిరుగుతున్నావా, అవన్నీ చూస్తాడు ఆయన. ఆయన ఖాళీ ఎక్కడుంది? ఆయనకి ప్రార్థనలు మాత్రం ఆలకించే దేవుడు ఆయన. ఏమి చేసినా, ఏమి చెందినా ప్రార్థన చేస్తే ఆలకించేస్తాడు అని యాకోబు మనస్తత్వం కలిగిన వారు అనుకునే మాటలంట. అంటే నేను అంటాను, కింద వచనాలు ఏమంటాడంటే, ఇజ్రాయేలు నీవేళ ఎలాగో చెప్పుచున్నావు. ఒకే మనిషిని ఉద్దేశించి 2 మాటలు చెప్తూ ఉన్నాడు. యాకోబు, నీ మార్గము నాకు మరుగై ఉన్నదని నువ్వు ఎలా అనుకుంటావు? ఇజ్రాయేలు, నువ్వు ఎలా చెప్పుచున్నావయ్యా? ఇప్పుడు యాకోబు వేరు, ఇజ్రాయేలీలు వేరు కాదు.
రెండు ఒకటే. నేనేమంటానంటే ఈ రాత్రికాల సమయమున మనని శరీరధారిగా, ఇది మన్ను లాంటిదే ఒక విధంగా చెప్పాలంటే. శరీరము మన్ను, నిష్ప్రయోజనమైనది. ఈ శరీరము ఇద్దరు మనుషులు కోరుకుంటూ ఉంటారు. ఈ శరీరంలో దేవుడు నివాసము ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉంటే, అపవాది కూడా అదే శరీరములో నివాసం ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ రెండు పోటీ పడుతూ ఉంటాయి, ఈ రెండింటినీ కూడా దేని ద్వారా మనం నివాసము చేయించాలి అనేది మాత్రం అది మన చేతిలో ఉంటుంది. అది ఆ యొక్క జడ్జిమెంటు, ఆ యొక్క ఆలోచన మాత్రం దేవుడు మనుషులమైన మనకిస్తాడు. నీ హృదయంలో దేవుడు ఉండాలి అని నువ్వు బలంగా కోరుకుంటే ఆయన ఉంటాడు. నువ్వు ఇజ్రాయేలీలుగా ఉంటావు, ఇజ్రాయేలీలుగా మార్చబడతావు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ద్వారా కొందరు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవుని నామం మహిమపరచబడద్ది. దేవునికి ఆశీర్వాదకరంగా నువ్వు జీవించగలుగుతావు. ఎప్పుడు? ఇజ్రాయేలీలుగా మనం ఉన్నప్పుడు, దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు. ఇంకొకటి ఉంటుంది, ఈ ఆత్మ మనలో లేనప్పుడు ఖాళీగా ఉన్న సీట్లో ఏం చేస్తాం? ఎవడబడితే ఆడు కూర్చుంటాడు. వచ్చి పిల్లపైన సీట్లో ఎవడు కూర్చోడు. అందులో దేవుడు మన హృదయంలో కూర్చుని ఉంటే ఏ దుష్టుడు వచ్చి మన హృదయంలో కూర్చుండక అవకాశం లేదు. ఇది ఎప్పుడైతే మనం ఖాళీగా ఉంటుందో, దారంటే పోయేవాడు కూడా వచ్చి కూర్చోవాలనిపిస్తుంది. కూర్చున్నప్పుడు వాడికి నచ్చినట్టు చేస్తాడు. దుష్టుడు మన హృదయంలో తిష్ట వేసినప్పుడు వాడికి నచ్చినట్టు చేస్తాడు. చేసి అనుకుంటాడంట, నన్ను ఎవరు చూస్తారు, నా మార్గములు ఎవరికి తెలుసు, నేనేం మాట్లాడుతున్నానో నన్ను ఎవరు గమనించగలరు, నేనేం ప్రవర్తిస్తున్నానో ఎవడు పసిగట్టగలడు, దేవుడు అంతకన్నా పసిగట్టలేడు అని అనుకునేది శరీర సంబంధమైన ఇజ్రాయేలీలతో పోలుస్తున్నాడు. అనుకున్నాడండి. నిజానికి యాకోబు వాళ్ళ తండ్రిని చూస్తే చక్కటి ఆత్మీయుడు, దేవునికి లోబడినవాడు. ఇస్సాకు చిన్నప్పటి నుంచే విధేయత కలిగి దేవుని అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి. ఎవరు? యాకోబు తండ్రి ఇస్సాకు. మరి వాళ్ళ తాతను చూస్తే దేవుడే సాక్ష్యం ఇస్తాడు, ఇతను నా స్నేహితుడు, ఇతను నా స్నేహితుడు. బైబిల్ గ్రంథంలో 2 చాటలు రాయబడింది. ఒకటి యెషయా గ్రంథంలో, 2 యాకోబు పత్రికలో. ఈ 2 ఇతను నా స్నేహితుడు అని స్వతహాగా దేవుడే అబ్రహామును బట్టి సాక్ష్యం ఇచ్చిన సందర్భాలను మనం చూసాం. మరి అలాంటి చెట్టుకు కాసిన ఈ విత్తనం, అలాంటి చెట్టుకు కాసిన ఈ ఫలం యాకోబుగా ఎలా మారిందండి? మోసగారిగా ఎలా మారిందండి? అంటే ఎప్పుడైతే మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదో దురాత్మ కూర్చుంటాడు. అంతే, దురాత్మ కూర్చుంటాడు. యాకోబు జీవితంలో తనకు ఒక ఆలోచన ఉంది. ఏమిటంటే ఒక ఆలోచన, ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఆలోచన వేరుగా ఉంటుంది. లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆత్మను పొందుకున్నవాడు ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ యాకోబుని ఇజ్రాయేలీని ఎందుకు పోల్చాడు అంటే, దేవుడు మనం కూడా యాకోబు లాంటి జీవితాలే ఒకప్పుడు లోకము నుంచే వచ్చాం. కానీ దేవుని ఉచితమైన మహాకృప చేత ఇజ్రాయేలీలుగా మార్చబడ్డాం, ఇజ్రాయేలీలుగా అంటుకట్టబడ్డాం. ప్రభు అయిన యేసుక్రీస్తుకి అంటుకట్టబడిన మనం ఇప్పుడు ఎలా ఫలించాలి? ఇజ్రాయేలీలుగానే ఫలించాలి. దేవుని ఆత్మను పొందుకుని దేవునిలోనే మనం ఫలించాలి. కానీ మనలో ఏమున్నాయంట? పాత స్వభావం, విడిచిపెట్టిన స్వభావం. ఎవరితో చెప్తున్నాడు ఈయన? విడిచిపెట్టిన స్వభావం, పాతిపెట్టిన స్వభావాలు, యాకోబు స్వభావాలు. నేను చేస్తున్నది ఎవరికి తెలియదుగా, నేను మాట్లాడుతున్నది ఎవరికి తెలియదుగా,
నేను చేస్తున్నది ఎవరికీ తెలియదుగా అనే ఈ స్వభావాన్ని దేవుడి నుంచి మనకి దూరం చేస్తుంది. దేవుని ఆశీర్వాదాల నుంచి మనల్ని దూరం చేస్తుంది. దేవుని కృప నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఒంటరి వాణ్ణి చేస్తుంది. అందుకనే ఈయన అంటున్నాడు, ఇజ్రాయేలు నీకు తెలియదా? ఏం తెలియదంట ఆయనకి? సృజించింది యెహోవాయే అని నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన వాడు యెహోవాయే అని నువ్వు వినలేదా? మరి ఏంటయ్యా నా మార్గాలు తెలియదంటున్నావు? నువ్వు చేసే న్యాయ విధులను మాత్రమే భూతత్వంలో పెట్టి చూపిస్తున్నావు. నీ మార్గాలు నాకు తెలియదు. నీవు చేసే అంటే మనం ఒక మంచి పని చేసామనుకోండి, 10 మందికి చెప్తాం, అవతలైతే యూట్యూబ్లో కూడా పెడతాం. చేసింది పావలా పనే, దానికోసం 10 రూపాయలు ఖర్చు పెడతాం ఈ పావలా పని కోసం. అంటే మానవుని స్వభావం ఎలా ఉంటుందంటే, ఈయన అంటున్నాడు, అయ్యా నా న్యాయ విధులు నా న్యాయ విధులు దేవుని దృష్టికి కనబడలేదు అని పైపెచ్చు. నేను చేసిన మంచిని ఎవడో గమనించట్లేదు కానీ, నేను చేసిన మంచిని ఎవడో పట్టించుకోవట్లేదు కానీ, నేను చేసిన మంచిని ఎవడో నన్ను చూసి నన్ను పొగట్లేదు కానీ, చెడుని కప్పెట్టాలని చూస్తాం, మంచిని ఎక్స్పోజ్ చేస్తాం, పబ్లిసిటీ చేస్తాం. కానీ దేవుడు అంటాడు, ఇది తెలుసు అది తెలుసు, అది తెలుసు. ఎందుకంటే తల్లి గర్భముందే మనలను రూపించుకున్నవాడు ఆయన. ఈరోజు మనం దేవుని సన్నిధిలో మనం నిలవబడ్డామంటే మన శక్తి సామర్థ్యాలతో కాదు, కానీ దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు మనం సజీవులుగా ఆయన సన్నిధిలో నిలవబడ్డాం. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మన మధ్య లేకపోతే మనం ఈరోజు ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలవబడి ప్రార్థించేవాళ్ళం కాదు, పాటలు పాడేవాళ్ళం కాదు, లోకములో ఉండేవాళ్ళం. యాకోబులాగా ఇజ్రాయేలీలుగా మార్చబడేవారమే కాదు, దేవునికి అంటగట్టబడేవారమే కాదు. దేవుని యొక్క మహాప్రణాళిక మన మీద ఉన్నది కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఆయన సన్నిధిలో కొనసాగుతూ ఉన్నాం అనేది మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అసలు యాకోబు గారికి ఏమిటంటే ప్రాబ్లం? ఇప్పుడు ఇజ్రాయేలీ అంటే ఆశీర్వదించబడినవాడు. ఈ యాకోబు పితరులు మంచి ఆత్మీయులు, ఆత్మ సంబంధమైన వారు పితరులు. మరి ఈ యాకోబు గారికి ఏమిటయ్యా ప్రాబ్లం అంటే, ఈయనకు ఒక ఆశ ఉంది చిన్నప్పటి నుంచి. అంటే మనం కోరుకునే ఆశలు మనను దేవుడికి ఎంత దూరం చేస్తాయో, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన మాటలు మనని దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆశీర్వాదాలకి ఎంతగా దూరం చేస్తాయో, మనల్ని లోకంలో ఎంతగా కలిపేస్తాయో అని చెప్పడానికి ఈయన ఆధారం. ఆదికాండము 25వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు హల్లెలూయా. చాలండి. ఇక్కడ
ఈ యాకోబు జీవితంలో తనకు ఒక ఆశ ఉంది, తనకు ఒక కోరిక ఉంది. ఏమిటంటే కోరిక? జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఆశ. ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈ ఆశ. ఫలించాలని, అభివృద్ధి పొందాలని, ఒక చక్కటి గృహాన్ని కట్టుకోవాలని, ఒక చక్కటి వ్యాపారంలో స్థిరపడాలని, బిడ్డలు బాగా చదువుకోవాలని, ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాలని, అంటే ప్రతి ఒక్కరికి ఫలించాలి, అభివృద్ధి పొందాలి అనే ఆశ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఉంటుంది. అట్లాగే యాకోబు కూడా ఉందంట. అందుకే అతన్ని యాకోబు అని పిలుస్తున్నాడు. ఉండటం తప్పులేదు, ఉండటం తప్పులేదు. ఈ ఉన్నప్పుడు ఏ రూట్లో వెళ్ళాలి? వెళ్ళవలసిన మార్గమే తప్పు. ఇప్పుడు మనం ఫలించాలనుకోవడం తప్పులేదు, అది దేవునికి ఇష్టం కూడా. మనం ఉన్న స్థితిలో ఉండటం అస్సలు ఇష్టం ఉండదు దేవునికి. ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఒక మెట్టు ఎక్కాలి. అది ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఆర్థికపరమైన స్థితిలో కావచ్చు, ఆరోగ్య స్థితి, ఏ స్థితి అయినా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఉన్నతమైన స్థితికి తన బిడ్డలు ఎక్కాలి అనేది దేవుని యొక్క మహాప్రణాళిక, ఉద్దేశం. అందులో ఎలాంటి లేదు. కానీ ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నాడంట? శరీరధారికులు, శరీర సంబంధమైన వాళ్ళు చేసే ప్రయత్నం గురించి చెప్తున్నాడు. ఎవరిని చేస్తున్నాడంటే ఈయన? సొంత అన్ననే. అంటే మనం ఎదగాలి, అభివృద్ధి పొందాలి అనే ఆలోచన మంచిదే, కానీ అది ఏ విధంగా అభివృద్ధి పొందాలి, ఏ విధంగా అంటే ఒక మనిషిని త్రొక్కి, ఒక మనిషిని కష్టపెట్టి, ఒక మనిషిని శాపంలోనికి నెట్టివేసి, ఒక మనిషిని ఇబ్బందుల్లో పడవేసి మనం ఎదిగే ఎదుగుదల అది యాకోబు జీవితం అంటున్నాడు. మోసకారి జీవితం అంటున్నాడు. యాకోబు జీవితం మోసకారి జీవితం. పోనీ తన జీవితాల్లో ఇంతగా చేసిన ఏమైనా ఎదిగాడా? యాకోబుగా ఉన్నంతకాలం తన జీవితంలో పొందుకున్నదే ఏదైనా ఉన్నదా? దేవునికి విరుద్ధంగా జీవించి, దేవునికి వ్యతిరేకంగా బ్రతికి, లోకానుసారంగా బ్రతికి, అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి తన జీవితంలో ఏదైనా పొందుకున్నాడంటే ఏమీ పొందుకోవాలా. నా చిన్న వయసులోనే తన తల్లిదండ్రులకు దూరంగా బ్రతకాల్సి వచ్చింది. తన తండ్రి కని పెంచిన తల్లిదండ్రులకి దూరంగా బ్రతకాల్సి వచ్చింది. తన పెరిగిన ఇంటికి దూరంగా బ్రతకాల్సి వచ్చింది. ఎవరో మామ దగ్గరికి వెళ్ళి పుణ్యానికి పాలేరుతనం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఎదగటం తప్పు కాదు, కానీ మనం ఎదిగే ప్రయత్నంలో ఒడిదుడుకులు ఉంటే, లోకానుసారమైతే, మన ఎదుగుదల ఇంకొకటికి ఇబ్బందికరంగా ఉంటే, మనం చేస్తున్న ప్రయత్నం ఇంకొకటికి శాపంగా మారితే, దానివల్ల మనం పొందుకునేది ఏమీ లేదని ఇక్కడ యాకోబు చెబుతూ ఉన్నాడు. యాకోబు జీవితంలో అన్ని కష్టాలే. నేను చెప్పాలంటే తన జీవితంలో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, తల్లిదండ్రులు లేరు దగ్గరలో, ఎక్కడో వెళ్ళి పనివాడిగా పనిచేస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే అతను యాకోబులాగా జీవిస్తూ ఉన్నాడు, లోకానుసారంగా జీవిస్తున్నాడు, లోకానుసారమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, లోక సంబంధమైన తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉచితమైన కృపను పొందుకోలేకపోయాడు. అతను ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? ఎప్పుడైతే ఇజ్రాయేలీలుగా మార్చబడ్డాడో, తన బ్రతుకులో, తన జీవితంలో ఇజ్రాయేలీలుగా మార్చబడ్డాడు, తన తప్పుని, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, అప్పుడు మాత్రమే అతను ఇజ్రాయేలీలుగా మార్చబడ్డాడు. అప్పుడు మాత్రమే అతను ఆశీర్వదించబడ్డాడు. అప్పుడు మాత్రమే తను దేవుని దగ్గర, దేవునికి అంటగడ్డబడిన వారిగా ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఇది ప్రాముఖ్యమైన విషయం. యాకోబుగా మనం జీవించినంతకాలం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మెట్లు ఎక్కాలన్నా, ఎందుకంటే మనం ఎక్కే ప్రతి మెట్టు కూడా ఎలా ఉంటుందంటే అది దొంగ రూటే ఉంటుంది, అడ్డదారిలోనే ఉంటాయి. ఏదో ఒక రూట్లో వెళ్ళిపోవాలి చేరాల్సిన ప్లేస్కి.
మనం వెళ్ళే రూట్లో మనం వెళ్తున్న ప్రయత్నంలో మనం చేస్తున్న ప్రయత్నంలో ఎదుటివాడికి నష్టం జరుగుతుందా, ఎదుటివాడికి కష్టం జరుగుతుందా, ఒక కుటుంబం కుప్పకూలిపోతుందా, ఒక కుటుంబం రోడ్డు పాలైపోతుందా, అది వీళ్ళకి అవసరం లేదు. వీడు ఎదగాలి, వీడు ఆశీర్వదించబడాలి, వీడికి కావాల్సింది వీడు సంపాదించేసుకోవాలి. అదే ఆలోచించాడు యాకోబు, అదే ఆలోచించాడు. ఏమైనా పోనీ సొంత అన్నేనండి, సొంత అన్నేగా. ఇప్పుడు ఎవడో బయటోడంటే బయటోడిని కూడా చేయటం తప్పే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీ తలంపులు, తపనలు, నడకలు, పడకలు అన్నీ నేను ఎరిగి ఉన్నానయ్యా, అన్నీ నేను ఎరిగి ఉన్నానయ్యా. నువ్వే దారిలో వెళుతున్నావో, నీ వెనక నేనున్నాను, నీ ముందు కూడా నేనున్నా. నువ్వు అనుకుంటున్నావు యాకోబు అనుకుంటున్నాడు, ఏం తెలుసులేనా మార్గాలు దేవునికి, ఏం తెలుసులేనా మార్గాలు దేవునికి. ఉన్నారు, చాలామంది ఉన్నారండి యాకోబులు ఈ లోకంలో. ఇజ్రాయేలీలుగా మార్చబడి దేవుని సన్నిధిలో కొనసాగుతూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నామని దేవుని సన్నిధిలో కనపరుస్తూ మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్తూ ఉన్నాడు దేవుడు, అయ్యా నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇజ్రాయేలీలుగా మార్చబడాలి, ఇజ్రాయేలీలుగా మార్చబడాలి. అది దేవుని ద్వారానే సాధ్యం. అది మనం అనుకుంటాం కానీ మన ప్రయత్నం ఓసారి మనకు అనిపిస్తే నీతిగా బ్రతికితే ఏం సంపాదిస్తామండి, ఎంతకాలం ఈ అద్దు గంపుల్లోనే ఉండాలా, ఎంతకాలం ఈ డొక్కు స్కూటర్ మీద తిరగాల, పిల్లల ఫీజులు వచ్చేపాటికి మళ్ళీ ఏం చేయాలి, అప్పులకు పరిగెట్టాలా అనుకుంటావా అనుకోవా. అలా అని దేవుడు మనకిచ్చిన రక్షణను కావచ్చు, దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని కావచ్చు, దేవుడు మనకిచ్చిన ఇజ్రాయేలు అనే బిరుదును కావచ్చు. నా పేరు శేషాద్రి. నేను లోకంలో బ్రతుకుతున్నప్పుడు మా అమ్మ మా నాన్న పెట్టిన పేరు అది. దేవుడు నాకు పేరు పెట్టాడు ఆశీర్వాదం అని. నా బ్రతుకు ఆశీర్వాదం లాగానే బ్రతకాలి. దేవుడు ఏ పేరైతే నాకు పెట్టాడో ఆ పేరుకు అనుగుణంగానే బ్రతకగలిగినప్పుడే నేను ఆశీర్వదించబడతా. మందిరంలోనేమో ఆశీర్వాదం, లోకంలోకి వెళ్తేనో శేషాద్రి. మందిరంలో ఆశీర్వాదం, లోకంలోకి వెళ్తే శేషాద్రి. రెండు పేర్లతో, రెండు తలంపులతో, రెండు ఆలోచనలతో, రెండెడ్ల బండి అంటే ఈ విధంగా మనం నడిస్తే ఎలా ఆశీర్వదించం. దీనికి కారణం ఏంటి, ఇట్లా నడవడానికి గల కారణం ఏంటంటే అపనమ్మకం. నీతిగా బ్రతికితే ఎలా బ్రతుకుతామండి మనం? మనకు నెల వచ్చేపాటికి ఎంత పెద్ద లిస్ట్ రాసుకుంటాం. నీతిగా బ్రతికితే మనకు వచ్చే జీతం ఇంత ఉంటుంది, మన అవసరాలు ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ఈ నీతిగా బ్రతికితే దీన్ని పెట్టుకుని దాన్ని ఎలా జయిస్తాం, దాన్ని ఎలా ఎదుర్కొంటాం? ఈ నీతి పక్కన పెడదాం, కొద్దిసేపు ఈ నీతిని కొద్దిగా పక్కన పెడదాం అని మన తెలివి చేత, మన ఆలోచన చేత మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఎందుకంటే అప్పుడు దేవుడి మీద భయం ఉండదు, మనకి దేవుని మీద భక్తి ఉండదు. ఉంటుంది, అది మందిరం వరకు కనిపిస్తాం, లోకంలో కనపరచలేం. అందుకనే యోనా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోనా అనుకుంటాడు కదా, తన జీవితంలో ఆ ఓడలో నుంచి తీసి సముద్రంలో ఎత్తి పడేసినప్పుడు ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ అనుకుంటారు, యోనా గ్రంథం 2వ అధ్యాయం, ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ అనుకుంటారు కదా, యోనా చనిపోయాడండి. యోనా చనిపోయాడు, ఇంకా బ్రతకడానికి ఆస్కారం లేదు, ఉందంటారా? యోనా కాదు, మనం కూడా అనుకుంటాం. సముద్రంలో పడవేయబడిన వ్యక్తి ఎవడన్నా బ్రతుకుతాడు అని అనుకుంటావా? అందులో చేప మింగిన వ్యక్తిని ఎవడన్నా బ్రతుకుతాడు అని ఎవడన్నా అనుకుంటాడా? కానీ
కానీ తన మనసులో ఒక కోరిక ఉంది, బలమైన కోరిక, ఒక పశ్చాత్తాపం ఉంది. చూసావా, అయ్యా నేను తప్పు చేశాను, ఈ ఉగ్రత, ఈ ఉపద్రవం నా వల్ల వచ్చింది, నన్నెత్తి ఈ సముద్రంలో పడవేయండి, నన్నెత్తి ఈ సముద్రంలో పడవేయండి అనే పశ్చాత్తాపం ఉంది. చూసారా, అంటే ఇతను చచ్చిపోతాడని తెలిసి అన్నాడా ఆ మాట, లేక నేను బ్రతుకుతాను, మళ్ళీ మింగుద్ది, చేప తీసుకెళ్ళి నన్ను ఒడ్డునేస్తుంది, నన్ను బ్రతికిస్తుంది అనే ఉద్దేశంతో అన్నాడా ఈ మాట? ఏ ఉద్దేశంతో అన్నాడో మనం గమనించాలి. బ్రతుకుతానని ఉద్దేశంతో ఎవడన్నా నేను చచ్చిపోతాను అని తెలిస్తే చచ్చిపోయాక వాడిని సిద్ధపడతాడు? అసలు సిద్ధపడతాడా? యోనా ఒక ప్రవక్త కాబట్టి తన పశ్చాత్తాపాన్ని బట్టి ఉపద్రవాల నుంచి కూడా, మరణపు అంచుల నుంచి కూడా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, ఒకవేళ నా తప్పును క్షమిస్తే నన్ను బ్రతికిస్తాడు అనే ఆశ యోనాకు ఉన్నది నాకు తెలిసి. అందుకే ఎత్తేసాడు, వేసాడు ఎత్తి, నన్ను బ్రతికిస్తే ఆయన బ్రతికిస్తాడు, నాకుగా బ్రతికే అధికారం లేదు, ఎందుకంటే ఆయన మాటను తృణీకరించా, నేను ఆయన చెప్పిన మాటను నేను వినలేదు కనుక నాకుగా బ్రతికే అధికారం నాకు లేదు కనుక నా వల్ల ఈ ఉపద్రవం మీకు వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. సముద్రంలో పడవేసినప్పుడు ఆయన ఇంకేమనుకోవాలి, ఆయన అయిపోయిందయ్యా, ఇంకేముంది, సగం భయంతో మోర్చొచ్చి పడిపోతాడు, సగం భయంతోనే చచ్చిపోతాడు. అసలు 2 కాళ్ళు 2 చేతులు ఎత్తి సముద్రంలో పడగానే సముద్రంలో కూడా వెళ్ళడం, ఈ గాల్లోనే ఈ పైనుంచి ఈ సముద్రంలో నీటిలో పడకముందే ఈ ఓడ నుంచి ఈ సముద్రంలో పడక కొంత గ్యాప్ ఉంటుంది చూసారా, ఈ గ్యాప్ గాల్లోనే గుండె అయిపోద్ది. ఎందుకంటే కింద చూస్తే నీళ్లు కనపడతాయి, పైన చూస్తే ఆళ్ళు కనపడతారు. ఇది చాలు మనిషి భయంతో గుండె ఆగి చచ్చిపోవడానికి. కానీ తన విశ్వాసం ఏంటి తెలుసా? తన విశ్వాసం పశ్చాత్తాపడితే దేవుడు ఎంత పాపినైనా క్షమించి బ్రతికించగలడనే ఆలోచన ఉందో చూసావా. చేప కడుపులోకి వెళ్ళినాక దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడండి ఆయన. చేప కడుపులోకి వెళ్ళినాక 6వ వచనం ఒకసారి చదువుతాడా? అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడ చెప్తున్నాడు ఈ మాటలు? మరణపు అంచుల్లో ఉండి. నేను అనుకుంటాను అతని ముఖం చుట్టూ ఆ చేపలో ఉన్న నాసు చుట్టేసి ఉంటుంది. అతను కదలడానికి మెదలడానికి ఏం ఉండదు నాకు తెలిసి. కానీ తన ఆత్మ ఉంది చూసావా, దేవునికి ఘోషిస్తూ ఉంది. తన ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఆ ఆత్మ ఘోషను బట్టి దేవుడు అతను బ్రతికించాడు. నేనంట ఒక చనిపోయిన వ్యక్తినే బ్రతికించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడడానికి అడ్డదావలు దక్కాలంటారా? మనం దీవించబడడానికి మన ఇష్టమైన మార్గంలో వెళ్ళాలంటారా? దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మన సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో, మన సొంత తెలివితేటలతో మనం ముందుకు వెళ్ళాలంటారా? దీనివల్ల మనం ఏం కోల్పోతామంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం, దేవునికి దూరం అయిపోతాం. చనిపోయిన యోనాను బ్రతికించిన దేవుడు యాకోబుని ఆశీర్వదించబడాలి అంటే దేవుని ఉద్దేశం యాకోబు పట్ల ఉంటే అన్నను మోసం చేయాలా? తండ్రిని మోసం చేయాలా? చేయాల్సిన అవసరమే ఉండదు. చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ మోసం చేయటం వల్ల తను ఏమైనా బాగుపడ్డాడంటే అసలు బాగుపడలా. సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, భయం. ఏం జరుగుద్దో, ఏ ఉపద్రవం వచ్చి మీద పడిపోద్దో, ఏ సమస్య వచ్చి ఏం ఎత్తుకుపోద్దో
ఈ భయంతో బ్రతకాల్సి వచ్చింది. భయంతో బ్రతకాల్సి వచ్చింది. నేను అందుకే అంటున్నా, చనిపోయిన కొన ఊపిరితో చాప కడుపులో ఉన్న యోనా ప్రార్థన విన్న దేవుడు, అయ్యా నేను ఎదగాలయ్యా, నేను ఆశీర్వదించబడాలయ్యా, నేను హెచ్చించబడాలయ్యా, ఈ పని చేస్తే నాకు హెచ్చించబడతానేమో, కానీ ఇది నీకు విరుద్ధమైనది కదా, నీ నామానికి అవమానం కలగచేసేది కదా, ఈ పని నేను ఎలా చేయగలను అని మన రక్షణకు తగ్గినట్టుగా మన విధానాన్ని మనం మార్చుకుని మనం జీవించినట్లయితే చనిపోయిన యోనాను బ్రతికించిన దేవుడు బలహీనమైన స్థితిలో, ఆర్థికపరమైన స్థితిలో, అనారోగ్య స్థితిలో, లేవలేని స్థితుల్లో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న ఆ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించడంటారా? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందంటారా? అందుకే ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలు మూలవచనం యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము, నీవేళ ఇలాగ చెప్పుచున్నావు, నాకు తెలియదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఎందుకు జ్ఞానమును శోధించడం అసాధ్యము అని చెప్తున్నాడంటే, మనలో 2 తలంపులు ఉంటాయంట. రోజుకి 24 గంటలుంటే 12 గంటలేమో యాకోబులా ఉంటాం, 12 గంటలు ఇజ్రాయిల్లాగా ఉంటాం. 12 గంటలు యాకోబులాగా ఉంటాం, 12 గంటలు ఇజ్రాయిల్లాగా ఉంటాం. ఇజ్రాయేలీలుగా ఉన్నప్పుడు మనకు అన్నీ గుర్తొస్తాయి. అవును కదయ్యా, నీకు పొద్దున్నే లేచి 2 గంటలు ప్రార్థన చేశా కదా, నీకు వినపట్టలేదా? ఈరోజు ఉపవాసం ఉన్నా కదా, నువ్వు చూడలేదా? క్రమం తప్పకుండా నీ సన్నిధికి వెళ్తున్నా కదా, నువ్వు నన్ను గమనించట్లేదా అని దేవుణ్ణి అడుగుతాం, ఆయనను ప్రశ్నిస్తాం. అయినా నాకు ఈ సమస్యలు తీరట్లేదే, అయినా నాకు ఈ కష్టాలు తీరట్లేదే అని దేవుణ్ణి ప్రశ్నించేవారిగా ఉంటాం. కానీ మన యాకోబు జీవితాన్ని ఒకటి చూసావా, దాన్ని మాత్రం కప్పెడతామంట. ఆయన అంటున్నాడు, అరే బాబు నాకు ఇది తెలుసు, అది తెలుసు, ఈ జీవితం ఆ జీవితాన్ని మింగేస్తుందిరా నాయన. నువ్వేమో యాకోబులాగా 20 గంటలు బ్రతుకుతున్నావు, ఇజ్రాయేలీలాగా 4 గంటలు బ్రతుకుతున్నావు. తక్కిట్లో సరిపోట్ల తూకం, అది బరువు ఎక్కువైపోయింది, బరువు తక్కువైపోయింది. ఏం చేయమంటా నన్ను? అదేమో బరువు ఎక్కువైపోతుంది, ఇదేమో బరువు తక్కువైపోతుంది. ఏం చేయమంటా నన్ను? ఎలా ఆశీర్వదించమంట? అందుకే మనం దేనిని బట్టి హెచ్చించబడతామంటే, ఒకడి నడత చేత మనిషి ఆశీర్వదించబడడం, ఒకడి నీతిని బట్టి దేవుని కృపను పొందుకుని ఆశీర్వదించబడతాడు. మన తెలివి, మన జ్ఞానం మన ఆశీర్వాదాల వైపు నడపలేదు. కానీ మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ఇజ్రాయేలీలుగా మార్చబడిన మనం, దేవుని చేత రక్షించబడిన మనం, దేవుని రక్షణ పొందుకున్న మనం, దేవుని చేత అభిషేకించబడిన మనం, మన అభిషేకమును కాపాడుకుంటూ, రక్షణ కాపాడుకుంటూ ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడతాం. కొన్ని సమస్యలు వస్తాయండి, నీతిమంతుడికి వచ్చే అపాయములు అనేకం వస్తాయి. కానీ నీతిమంతుడు ఆశీర్వదించబడతాడు. అవి పిల్లల తరతరాలకే ఉంటుంది ఆశీర్వాదం. అది అడ్డగోలుగా వచ్చే ఆశీర్వాదం, అది గడ్డి పువ్వులే ఉంటుందంట. గడ్డి పువ్వులే, తూర్పు గాలి చేత ఎండిపోవచ్చు. అది పొద్దునపూట పచ్చగా ఉంటుంది, మధ్యాహ్నానికి వాడిపోద్ది. కాబట్టి మనం అందరం ఎవరంటే ఇజ్రాయేలీలం. మనం లోకము నుంచి మనల్ని ఎన్నుకున్నాడు, లోకము నుంచి ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన బిడలుగా మన దేవుడు ఎన్నుకున్నాడు. కృపచేత ఎన్నుకోబడిన మనం మన హృదయంలో ఎవరికి చోటిద్దాం?
యాకోబుకి ఇద్దామా, ఇజ్రాయేల్కి ఇద్దామంట. అంటే ఆత్మ సంబంధమైన వాడికి ఇద్దామా, శరీర సంబంధమైన వాడికి ఇద్దామా చోటు? ఆత్మ సంబంధమైన వాడికి ఇస్తే మన కుటుంబం ఆశీర్వదించబడుద్ది, మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. శరీర సంబంధమైన వాడికి మనం చోటిస్తే మనకు కనపడతాయి. ఎడారిలోకి వెళ్ళినప్పుడు అలా అంత దూరంలో నీటి మడుగులు కనపడినట్టుగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఏం ఉండదు. అక్కడి నుంచి ఇంకొక పర్లంగ దూరంలో కనపడతాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఏముండవు. మన బ్రతుకులు ఎడారిలో నీటి మడుగులను ఎత్తుక్కుంటూనే ఉంటాం. దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు ఇజ్రాయేలీలయ్యా, నా చేత ఎన్నుకోబడిన వారయ్యా, నా చేత ఆశీర్వదించబడిన వారయ్యా, నా ఆత్మను పొందుకోండి మీరు, నా ఆత్మను పొందుకోండి మీరు. నేను ఎలాంటి వాడిని అంటే ఆయన భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమ్మచిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేవుడు జ్ఞానమును మనం శోధించేవారిగా కాక ఆయన కృప కింద, ఆయన రెక్కల కింద మనం ఏ స్థితిలో ఉన్నా నమ్మకముగా ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే మన నడకలు, మన పడకలు, మన ప్రవర్తనలు, మన ఆలోచనలు ఎరుగున్న దేవుడు మన పక్షమున ఉన్నాడు. కాబట్టి 24 గంటలు ఇజ్రాయేలీలుగా మనం జీవించగలిగితే ఆనాడు ఇజ్రాయేలీలకి, యాకోబుని ఇజ్రాయేలీలుగా మార్చిన దేవుడు నిన్నును నన్నును ఇజ్రాయేలీలుగా మార్చునుగాక. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఈ ప్రాంతంలో దేవుని మహాకృప ప్రబలునుగాక. అన్యులు దేవుని యొక్క మహిమను కనపరచబడునుగాక. అన్యులు దేవుని సన్నిధిలో వద్దురు, ఆయన సన్నిధిలో ఆయన కాంతిని, ఆయన ముఖకాంతిని పొందుకోవాలంటే మనము ఇజ్రాయేలీలుగా బ్రతుకుదుముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.